పోరుబాటుకి సిద్ధమైనటువంటి వేళ అయితే రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇటువంటి తరుణంలోనే మనతో మాజీ ఎంపీ అనంతపురం మాజీ ఎంపీ తలారి రంగయ్య ఉన్నారు. మనతో ఏం చెప్తారు ఆయన మాట్లాడిన ప్రయత్నం సరే ఏంటి పోరుబాటుకు సిద్ధమైనటువంటి నేపథ్యం ఏంటి ప్రధాన ఆంక్షలు? ప్రధానంగా రైతాంగం చాలా ఇబ్బందుల్లో ఉంది. గత 6 నెలల నుంచి కూడా గమనిస్తూ ఉన్నాము, చాలా ఇబ్బందుల్లో ఉంది. ముఖ్యంగా వర్షాలు సకాలంలో రాలేదు, మళ్ళీ తర్వాత అతివృష్టి అనావృష్టి వల్ల రైతాంగానికి తక్కువ పంట వచ్చినప్పటికీ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు చూస్తే పత్తి కొనుగోలు కేంద్రాలు అయితే 2 పెట్టారు, కానీ వాళ్ళు నాణ్యతకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి కదా, దాన్ని బట్టి నాణ్యత రావడం రాకపోవడం అని ఉంటుంది. ఆ పరిస్థితుల్లో కూడా రైతాంగాన్ని ఎట్లా ఆదుకోవాలనే దాని మీద ఉండాలి, కానీ ఇట్లాంటి ఇబ్బందులు పెట్టడం మంచిది కాదు. అందువల్ల ఈ మొత్తము ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా మనం దేని మీద ఆధారపడి ఉన్నామంటే మనం పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం ఇది. వ్యవసాయ ఆధారిత ప్రాంతాల్లో రైతులే ప్రధానమైన వ్యక్తులు. రైతాంగ సమస్యల్ని అలసత్వం లేకుండా ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం ద్వారా రైతులు బాగుపడతారని మా పార్టీ భావిస్తుంది. అందువల్ల మేము ఎక్కువ టైం తీసుకోకుండా వెంటనే ఏదైతే మా దృష్టికి వస్తున్నాయో రాష్ట్ర వ్యాప్తంగా అలాగే జిల్లా వ్యాప్తంగా, ఇంకా చెప్పాలంటే నియోజకవర్గ వ్యాప్తంగా కూడా వేరు సమస్యలు ఉండొచ్చు రైతులకి. ఇవన్నీ చెప్పడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి కూడా ఒక ఆందోళన కార్యక్రమంలాగా ఒక ర్యాలీలాగా నిర్వహించి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలనేది మా ఉద్దేశం. గత ప్రభుత్వంలో సెజ్జుకు సంబంధించి ఎస్పెషల్లీ అక్రమ రేషన్ బియ్యం అక్రమంగా తరలించారు అని చెప్పేసి కాకినాడ దాంట్లో కూడా పెద్ద ఎత్తున సీజ్ చేసినటువంటి నేపథ్యం, సిట్ కూడా వేసినటువంటి దీన్ని ఎలా చూస్తారు వైసీపీ పార్టీ? ఇవన్నీ పరిపాలనాపరమైన ఇష్యూలు. వాళ్ళు ఆల్రెడీ సిట్ వేసారు కదా, ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఇంకోటి కూడా ఏంటంటే ప్రతిసారి ఏదో ఒక ఇష్యూని పెద్ద ఎత్తున డైవర్షన్కి పాల్పడుతున్నారు. లడ్డు చూసాం, అది ఎంత పెద్ద ఎత్తున తీసుకొచ్చారు, ఎన్ని నెలలు అది అయిపోతేనే ఇప్పుడు మళ్ళీ సెజ్. మీరు ఒకటి చూసుకోండి, కనీసం అంటే ఈ 6 నెలల కాలంలో 4 ఇష్యూల మీదన్నా వాళ్ళు ఉండినారు. ఋషికొండ దగ్గర నుంచి ఒక్కొక్కటి తీసుకోండి ఎలా ఉందని. ఇవన్నీ ప్రజలకి ఏం సంబంధం ఉన్న విషయాలు, ప్రజలకి ఏం మేలు చేసే విషయాలు. ప్రజలకి మీరు సూపర్ 6లు ప్రకటించారు, మాకంటే ఎక్కువ హామీలు ఇచ్చారు, మీరు వాటిని అమలు చేయాల్సిన పరిస్థితి వస్తుందేమో అని అవి అడుగుతారనే ఉద్దేశంతో ఒక్కొక్కటి తీసుకొస్తున్నారు. ఇవన్నీ మీ నిజంగానే అవి తప్పులు జరిగి ఉంటే మీ దగ్గర యంత్రాంగం ఉంది, తప్పులు సరిదిద్దండి. దానికి ఎవడొద్దంటున్నారు? దానికి ఇంత ఎత్తున పేపర్లని ప్రెస్ని ఉపయోగించి దాంట్లో సాయంత్రాలు ఊదరగొట్టేసేసి మళ్ళీ ఉదయానికి తిరిగి తేల్చేది ఇది. ఇప్పటికీ మీరు లడ్డు దగ్గర నుంచి తీసుకోండి, తీసుకున్న ఏ అంశంలో మీ పురోగతి ఏం సాధించినారో చెప్పండి. ఒకవేళ నిజంగానే తప్పుంటే రెడీగానే ఉన్నారు కదా, మీ దగ్గరనే కేంద్రంలో మీరే ఉన్నారు, రాష్ట్రంలో మీరే ఉన్నారు, ఏం కావాలో అది చేయండి, తేల్చి చేయండి ఏం చేయదలుచుకున్నారో. అందువల్ల వీటికి డైవర్షన్ పాలిటిక్స్కి మీరు పాల్పడొద్దు. మీరు ఏదైతే ఉందో తల్లికి వందనం దగ్గర నుంచి సూపర్ 6 పథకాలు, ఉచిత బస్సు రవాణా దగ్గర నుంచి మా ఊరిలో 114 చెరువులకు నీళ్ళ వరకు వీటి మీద మీరు పనిచేయమని నేను గట్టిగా కోరుతూ ఉన్నాను. అంతేకాకుండా ఒక్కొక్క ఇష్యూ తీసుకొచ్చి దాన్ని వేరు దానిలోకి తీసుకుపోవద్దని చెప్తున్నాను. అంతేకాకుండా మొన్న కూడా సెకీ ఒప్పందం గురించి కూడా చూసాం కదా, ఒక ఇష్యూ పోతే ఒక ఇష్యూ తీసుకొచ్చి దాన్ని హైలైట్ చేస్తూ ఉన్నారు. దానివల్ల ఈ ప్రజలకి ఏం ఉపయోగం ఉంది? ప్రజలకు ఉపయోగం ఉండే పనులు చేయండి. మిమ్మల్ని ఎవరిని అవినీతిని కనిపెట్టొద్దని కానీ, తప్పు పట్టొద్దని కానీ, వాటిని శిక్షించొద్దు కానీ నేను చెప్పట్లేదు. అది ఉంటే అది వేరే కార్యక్రమం, ఆ కార్యక్రమం మీరు ఎప్పుడు చేసుకోండి, అది ఎప్పటికీ వీలుంటుంది. కానీ మీరు చేయాల్సిన పనులు ఏదైతే చెప్పి ఉన్నారో వాటి మీద మీరు దృష్టి పెట్టాలి. అది ప్రజలకు సంబంధించిన ఇష్యూ, ఈ ప్రాంతాలకు సంబంధించిన ఇష్యూలు ఏమున్నాయో అవి చేయాలి. అందుకనే మీరు ఆ పనులు చేయట్లేదు కాబట్టి మేము రైతాంగం మీద మొదట తీసుకుంటున్నాం, మళ్ళీ కరెంటు ఛార్జీల మీద తీసుకుంటాం, మళ్ళీ విద్యార్థుల మీద, ఇలా ఒక్కొక్కటి తీసుకుంటూ మేము చేస్తాం. సోషల్ మీడియా అంశాన్ని ఎలా చూస్తారు? ఎందుకంటే రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఎలా వైసీపీ పార్టీ తీసుకోవాలి? ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఇది ఈ కాలానుగుణంగా వచ్చినది. 30 సంవత్సరాల క్రితం ఇది లేదు. ఇది ఎప్పుడు అది ఉంటుంది, దాన్ని ఎవరు చంపలేరు, దాన్ని ఎవరు బతికించరు లేరు, అది అలాగే ఉంటుంది శాస్త్రంగా. ఈ కాలానికి తగ్గట్టుగా అది ఉంటుంది. ఇప్పుడు ఈ పత్రికలు, ఈ మీడియా తర్వాత వచ్చినది సోషల్ మీడియా. ఈ మీడియా ఇలా ఉంటుంది. అయితే నేనైతే ఒకటైతే చెప్పదలుచుకున్నాను, ఎక్కడైనా కూడా వల్గారిటీ ఏదైతే ఉందో, భాష కానీ భావం కానీ, అది సరైన పద్ధతులు కాదు. ఎవరినైనా కూడా వ్యక్తిగతంగా విమర్శించడం అనేది చాలా తప్పు. ఇది మొత్తం మీద అయితే మాజీ ఎంపీ అనంతపురం మాజీ ఎంపీ తలారి రంగయ్య చెప్తున్నటువంటి విషయం, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఏదైతే ఉందో అధికారంలో ఉన్న పార్టీకి ఉంటుంది. కాబట్టి దాని మీద పనిచేయాలి, కానీ అన్ని డైవర్షన్ పాలిటిక్స్ కాకుండా ఏదైతే ఉందో శిక్షించాల్సిన ఉంటుంటే ఖచ్చితంగా ఆ రకంగా చేయొచ్చు. కానీ మీరు ఇచ్చిన హామీల మీద గట్టిగా పని చేస్తే ప్రజలు హర్షం వ్యక్తం చేస్తారని, అందులో ముఖ్యంగా సోషల్ మీడియా అంశం అనేది ఎప్పటికీ ఉంటుందని దాన్ని మేము వ్యతిరేకించాం. కాకపోతే దాంట్లో ఎవరైతే మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా ఎవరి మీదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పేసి మాజీ ఎంపీ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్, చెల్లకి నాయుడు, RTV అనంతపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.